ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లాల మామిడాల్లో భక్తి పరవశం నెలకొంది. అపర భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ సిడబ్ల్యూసీ గోదాంను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలో క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. జనగణను ఎన్నికల నిర్వహణలో క్రమబద్ధంగా బాధ్యతగా నిర్వర్తించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సూచించారు. జనగణన ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఫీల్డ్ సిబ్బందిపై పనిభారం గణనీయంగా తగ్గుతుందన్నారు. నెల్లూరు జిల్లా బొమ్మరా చెరువు గ్రామానికి చెందిన ఆత్మకూరు చిన్న సజీవ దహనం అవడంతో గ్రామంలో రోదనలు మిన్నట్టాయి. కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన చిన్న తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదంలో మరణించడం అందరినీ కలిసివేసింది. పోలవరం జిల్లా విఆర్పురం మండలం శ్రీరామగిరిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీరామగిరిలో చలువ పందిళ్లు, విద్యుత్ కాంతులతో ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. నిర్మల్పట్నంలోని పిల్లల డాక్టర్ సంతోష్ రాజాపై కొందరు వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. ఆసుపత్రి బిల్లు విషయంలో సిబ్బందితో వివాదం చోటు చేసుకోగా దాడిని ఖండిస్తూ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళన చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈద్గామాలోని సంతోష్ హెచ్పీ గ్యాస్ కంపెనీ డీలర్ ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 54 గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. మేడ్చల్ దమ్మాయిగూడ భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మహిళా డెడ్ బాడీ కలకలం రేపింది. డేరంగుల విజయ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అతికిరాత్మకంగా హత్య చేశారు. నాగర్ కర్నూలు జిల్లా గోపాలపురంలో రైతు ప్రభాకర్ రెడ్డి కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల కోడి 15 కోడి పిల్లలను పుట్టాయి. పుట్టిన వారం రోజులకే కోడి పిల్లలు తల్లి చనిపోవడంతో అదే ఇంట్లో ఉన్న కోడి పుంజు వాటిని వెంట తిప్పుకుంటూ గింజలు తినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం ఆర్గుల్లో మిషన్ భగీరథ సిబ్బంది ధర్నాకు దిగారు. 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని జిల్లా వ్యాప్తంగా సిబ్బంది ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.